62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఈ ఫైల్స్ కి సంబంధించి రికరెన్స్ గురించి మనం మాట్లాడదాం. అంటే ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చూసుకుంటే కనుక పైల్స్ని ట్రీట్ చేసే మెథడ్ ఏది ఎట్లా ఉండేది అంటే, పైల్స్ వస్తే సర్జరీ చేసేవాళ్ళం. పైల్స్ ఎన్ని వస్తే అన్ని సర్జరీలు చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 2 ఉన్నాయి పైల్స్ అనుకోండి, ఆ రెండింటిని కట్ చేసేవాళ్ళం. సో మూడోది ఇంకో చోట వచ్చే అవకాశాలు ఉండొచ్చు, నాలుగోది ఇంకో చోట వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే పైల్స్ అంటే ఏదో బయట నుంచి వచ్చే ముద్దలు కావు, అందులో ఉన్న రక్తనాళాలు మనం ఇచ్చే ప్రెషర్ వలన బయటికి వస్తూ ఉంటాయి. సో మనకి యానల్ కెనాల్ చుట్టూ వెజల్స్ ఉంటాయి, అంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో ఏ పొజిషన్లో అయినా అవి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా కామన్గా చూసుకుంటే కనుక 3, 7, 11 o'clock అని అంటుంటాం. అంటే యానల్ కెనాల్ని ఒక రౌండ్ క్లాక్ వైజ్గా డివైడ్ చేసుకుంటే కనుక 3 o'clock, 7 o'clock, 11 o'clock అక్కడ ఉండే వెయిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఏరియాలో పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓపెన్ సర్జరీలో చూసుకుంటే కనుక 2 కంటే ఎక్కువ ట్రీట్ చేయలేం. ఎందుకంటే ఇప్పుడు మూడోది ఉందనుకోండి, 2 చేసి మూడో దానికి 6 వారాల తర్వాత సర్జరీ చేస్తాం. ఒకవేళ తప్పిదారిలో మూడోది చేసామనుకోండి, యానల్ కెనాల్ దగ్గరికి అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి పేషెంట్కి ఫర్దర్ ప్రాబ్లం అవుతుంది. బట్ అదే కనుక లేజర్కి వచ్చేస్తే కనుక 3 కాదు 5 పైల్స్ ఉన్నా కానీ ఒకటే సిట్టింగ్లో చేయొచ్చు. ఎందుకంటే ఇంట్లో కోత పెట్టట్లేదు, మనం అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ని ఏదైతే ఉందో అబ్లేట్ చేస్తాము, అంటే కోయాగ్యులేట్ చేస్తాము. అంటే ఆ పైల్స్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ని మనము క్లోజ్ చేసేస్తాము. కాబట్టి పైల్స్కి లేజర్లో చూసుకుంటే కనుక మనం చేసిన వెంటనే ష్రింక్ అవ్వవు, స్లోగా ష్రింక్ అవుతాయి. అందుకే వాళ్ళ రిజల్ట్స్ 2 to 3 weeks తర్వాత కనిపిస్తాయి. అదే కోత ఆపరేషన్ మనం తీసేస్తాం కాబట్టి రిజల్ట్స్ ఇమ్మీడియట్గా కనిపిస్తాయి, కానీ వెరీ పెయిన్ఫుల్. అదే లేజర్లో కంప్లీట్ పెయిన్లెస్, కానీ 2 to 3 weeks కాగానే మొత్తం అబ్జర్వ్ కావడం స్టార్ట్ అవుతుంటాయి. మీరు అడిగారు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎలా చేయాలి. ఇప్పుడు లేజర్ చేయడం వల్ల మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం అక్కడ కోత పెట్టకుండా లేజర్తో కాలుస్తున్నాం అంతే, అంటే ఉన్న పైల్స్ని మాత్రమే ట్రీట్ చేస్తా ఉన్నాం. మరి ఫర్దర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, కొత్తగా MIPH అని ఒక స్టేప్లర్స్ వచ్చినాయి, స్టార్ అని ఒక ప్రొసీజర్స్ వచ్చినాయి. ఇందులో మనం ఏం చేస్తామంటే యానల్ కెనాల్కి ఒక 4-5 centimeter ఎబోవ్ పైన ఒక స్టేప్లర్లు కొట్టడం జరుగుతుంది అన్నట్టు. ఆ స్టేప్లర్లు కొట్టడం వల్ల ఆ రక్తనాళాల సరఫరాని పై లెవెల్ని ఆపేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న పైల్స్ గుంజినట్టుగా ఉంటుంది, అండ్ ఫర్దర్ పైల్స్ వచ్చే అవకాశాలు 90% ఉండవు.